దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి కూర్చొని వింటున్న మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కొంచెం ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు లైవ్ కార్యక్రమం చేయలేకపోయాం. ఈనాటి నుండి అయినా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. 315 నెంబర్ పాట, ఇమ్మానుయేలు సంకీర్తనలో నుండి 315 నెంబర్ పాట పాడుకుందాం. షారోను పోవో సౌరభమేవో సౌమ్యవతి అనే నా ప్రభువు. షారోను పోవో సౌరభమేవో సౌమ్యవతి అనే నా ప్రభువు. ప్రాణప్రియా కాంతిమయా, ప్రాణప్రియా కాంతిమయా, ప్రణమామి ప్రభు హల్లెలూయా, ప్రణమామి ప్రభు హల్లెలూయా. షారోను పోవో సౌరభమేవో సౌమ్యవతి అనే నా ప్రభువు. షారోను పోవో సౌరభమేవో సౌమ్యవతి అనే నా ప్రభువు. పాప పంకిల మైన మదిలో శాప భారపు రుచువలలో ఆపదలో కుమిలినారాలు, ఆపదలో కుమిలినారాలు. ఆది వ్యాధి వృధా, ఆది వ్యాధి వృధా, బాధలు బాపెను బోధసుదా, బాధలు బాపెను బోధసుదా. షారోను పోవో సౌరభమేవో సౌమ్యవతి అనే నా ప్రభువు. షారోను పో, అందరూ లేచిన వాడు. సౌమ్యవతి అనే నా ప్రభువు. ప్రేమ ధ్వజమున కెలనదరే, పేట బీటుల లోన ఎగిరే, ప్రేమమయి పావురము అని, ప్రేమమయి పావురము అని. నా ప్రియుని స్వరమిదిగో, నా ప్రియుని స్వరమిదిగో. నారాక్షణ శిఖర లివిగో. షారోను పోవో సౌరభమేవో సౌమ్యవతి అని నా ప్రభువు. షారోను పోవో సౌరభమేవో సౌమ్యవతి అని. రక్తమోర్చెను పాపమోర్చే, రక్త సిక్తపు తనువు పూడ్చే, ముక్తి సుధా నిధి ప్రవహించే, ముక్తి సుధా నిధి ప్రవహించే. శోధనలో వేదనలో, శోధన వేదనలు
నాదుని సేవామృత మొలికే, నాదుని సేవామృత మొలికే. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి అనే నా, అందరూ పాడదాం చప్పట్లు కొడుతూ. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి అనే నా ప్రభువు. దాపు చేర్చెను పాపినైనా, ప్రాపుగోర్చెను ద్రోహినైనా. పాప మరణ నియమము బాపే, పాప మరణ నియమము గురిల్చి ఆత్మప్రభా గురిల్చి ఆత్మనియమున రక్షించే, ఆత్మనియమమున రక్షించే. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి అని నా ప్రభు. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి. అందరూ క్లాప్స్ కొడుతూ. కర్మకాండలు బ్రోవలేవే, కర్మ భూమి మెలుకోవే. నిర్మలమౌ మనసున రావే, నిర్మలమౌ మనసున రావే. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే నీ ప్రభువే చెనురావేయిక, నీ ప్రభువే చెనురావేయిక. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి అని నా ప్రభువు. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి అని నా ప్రభువు. బోధిగంతము లందుగానే, బోన బోంతర మందుగానే. భూరి కృప మయి సాక్షులమై, భూరి కృప మయి సాక్షులమై. దివ్యులమై భవ్యులమై, దివ్యులమై భవ్యులమై. స్వామి పదంబుల రాలేదము, స్వామి పదం. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి అని నా ప్రభువు. షారోను పువ్వు సౌరభమేవో సౌమ్యవతి అనే నా ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని మేము కూడా విని సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈ కరోనా కష్టకాలంలో మరి థర్డ్ వే కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో మానవ మనుగడ ఎంతో కష్టమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం నాకు దగ్గు వస్తూ ఉంది, ఏమనుకోకుండా. దేవుని వాక్యాన్ని జాగ్రత్త కలిగి కొద్ది నిమిషాలు మనము లైవ్లో ఒక 6 విషయాలు విన్నాం. ఆ 6 విషయాల్లో ఒకసారి రివిజన్ చేద్దాం. నీతికి ఆధారమైన దేవుడు, రెండవది క్షేమానికి ఆధారమైన దేవుడు, మూడవది రక్షణకు ఆధారమైన దేవుడు, నాలుగవది పోషణకు ఆధారమైన దేవుడు, ఐదవది ప్రాణానికి ఆధారమైన దేవుడు, ఆరవది ఏంటి?
ప్రియమైన వారలారా, కొలస్సై పత్రికలో చదువుకున్నాం, ఆయన ఈ ప్రపంచానికి ఆధారమని, రాజ్యాలకు ఆయనే ఆధారమని 6వ విషయం నేర్చుకున్నాం. ఇకపోతే ఈరోజు 7వ విషయం మీకు నేర్పించబోతున్నాను. 7వ విషయం ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథం. త్వరగా బైబిల్ తీయండి. మరొక అర్ధగంట దేవుని వాక్యాన్ని చెప్పి ముగిచ్చేస్తాను. ఎందుకంటే ఎందరో ఈ లైవ్ కార్యక్రమంలో వాక్యం వింటున్నారు, వారి కోసమైనా కొద్దిసేపు వాక్యం చెప్పక తప్పదు. 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 15వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. చాలు. ఇక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. మనం నేర్చుకోబోయే టైటిల్ 7వ విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఆధారం? ఇశ్రాయేలీయులు అంటే బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటిగా యాకోబుకు ఈ పేరు పెట్టాడు దేవుడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాట, యాకోబు యొక్క ప్రార్థన, దేవునితో పోరాడుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అక్కడ దేవుడు యాకోబు అనే పేరును తీసివేసి ఏం పేరు పెట్టాడు చెప్పండి? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబు అనే పేరు ఎందుకు తీసివేశాడు అని మనం చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యాకోబు అనే పేరు అంటే మోసగాడు అని అర్థం. మోసగాడు. యాకోబు అనే పేరు మోసాన్ని సూచిస్తూ ఉంది. అలాగైతే మరి మొట్టమొదటిగా ఎందుకు పెట్టారనేటువంటి పూర్వోత్తరాలు ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ ఆ పేరు తగిన జీవితం అక్కడ కనిపిస్తుంది. అన్నయ్యను మోసం చేశాడు, ఒళ్ళంతా రోమాలు లేనివాడైన యాకోబు గొర్రె చర్మాన్ని కప్పుకొని రోమాలు ఉన్నట్టుగా మోసం చేశాడు. ప్రియమైన వారలారా, మరి అక్కడ మేనమామ గొర్రెలు కాసేటప్పుడు జంగిచాల తొక్కలు వలిసి గొర్రెలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ప్రియమైన వారలారా అక్కడ నీళ్లు ఆ జంగిసాల సువ్వలు తొక్కలు వలిసి అక్కడ పెట్టినట్టుగా చూస్తాం. ఇలాంటి పరిస్థితులు అన్ని గొర్రెలన్నీ కూడా ఆ చొక్కలు సార్లు కలిగినవే పిల్లలు పెట్టినట్టు చూస్తాం. ఇలాగున్న మోసము చేసి యావదాస్తిని సంపాదించాడు. దీనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు. ఏమనో తెలుసా? నీ పేరేంటి అన్నాడు. అయ్యా నా పేరు యాకోబు అన్నాడు. నేను మోసగాడిని అయ్యాను ఒప్పుకున్నాడు. అయితే ఈ రోజున నీ మోసాలన్నిటి నేను క్షమిస్తున్నాను. ఇక నీ పేరేంటి చెప్పండి? ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అనగానే రక్షించబడినవాడు, పాపము నుండి శాపము నుండి విడుదల నొందినవాడు, మోసకరమైన జీవితం నుండి మార్పు చెందినవాడు. కాబట్టి ఇతనికి ఇశ్రాయేలు అని నామకరణ చేశాడు దేవుడు. ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇక నీ పేరు ఏమనబడిద్దమ్మా? ఇశ్రాయేలు అనబడును అని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలు మనం ద్వితీయోపదేశ కాండంలో ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరూ లేరు అన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది.
అలాగున ఇశ్రాయేలు అనేటువంటి యాకోబు అనబడుతున్న ఇశ్రాయేలు అని పేరు మార్చబడిన ఇశ్రాయేలులో నుంచి పుట్టుకొని వచ్చిన ప్రజానికమే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు రక్షించబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. మరి ఇజ్రాయేలు కొడుకులకు పేర్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఇజ్రాయేలీలు ఎలా అయ్యారంటే వారు కూడా ఐగుప్తు అనేటువంటి పాపబంధకాల నుంచి విడిపించబడి, ఐగుప్తు అనబడుతున్న బానిసత్వం నుంచి విడిపించబడి, అందరూ ఎర్ర సముద్రంలో మోషేను బట్టి బాప్తీసం పొందారు కాబట్టి వారికి కూడా ఏం పేరు పెట్టాడు దేవుడు? ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. ఏం పేరు పెట్టాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం త్వరగా తీసి చదవండి మొదటి నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, అదేంటంటే మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి. మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయి. వారందరూ ఎందులో నడిచారంట? సముద్రములో నడిచారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఒకే ఆహారం తిన్నారు, మన్నా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఒకే బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగారు. ఏలయనగా చాలు, అందరూ బాప్తిస్మం పొందారు. అందరూ పాప జీవితం నుంచి విడిపించబడ్డారు. అందరూ బాప్తిస్మం పొందారు. అందరూ బల్లరాధంలో చేయి వేశారు. అందరూ ఒకే పానీయాన్ని త్రాగారు. కాబట్టి వీరందరికీ దేవుడు ఏం పేరు పెట్టాడంటే ఇశ్రాయేలీలు. ఏం పేరు చెప్పండి? ఇశ్రాయేలీలు. కాబట్టి ఇశ్రాయేలీలు అనే పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం విన్నాం, అర్థమైంది. రక్షించబడ్డారు కాబట్టి, అందరూ బాప్తిస్మం పొందారు కాబట్టి, అందరూ కూడా ప్రభు శరీరంలో పాలు పంపులు పొందారు కాబట్టి అందరికీ ఇశ్రాయేలీలు అని పేరు పెట్టారు. అందుకే మనం బైబిల్లో చూస్తే ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా అని మనం చూస్తాం. అంటే రక్షించబడినటువంటి సంఘం, రక్షించబడినటువంటి బలమైనటువంటి దేవుని జనాంగం, రక్తము ద్వారా విమోచింపబడినటువంటి క్రైస్తవ సంఘం. కాబట్టి ఇలాంటి ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఎవరంట మరి? ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు ఎలాంటి వాడు? మనుషుడా? ఇలాంటి ఇశ్రాయేలీలకు ఆధారమైన దేవుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ఆయన నరుడు కాడు, ఆయన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షకుడైన దేవుడు, పాపము నుండి విడిపించినటువంటి దేవుడు. ఎందుకు ఈ సందర్భాన్ని దైవజనుడు, ప్రవక్త, లేకపోతే ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి సమూయేలు ఈ మాట ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాడు? పూర్వము ప్రవక్తలను దీర్ఘదర్శులు అనేవాళ్ళు. సమూయేలు కూడా ఏమై ఉన్నాడు చెప్పండి? దీర్ఘదర్శి. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు? అందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకానొక రోజున ఇశ్రాయేలీయులందరూ సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా వందనాలయ్య గారండి, సమూయేలు గారు వందనాలయ్యా, వందనాలు. ఏంటయ్యా ఈరోజు అందరూ ఇలాగ సందడిగా కూడి వచ్చారు, ఏంటి బాబు సంగతి ఏంటి అంటే, వాళ్ళు అన్నారు, అయ్యా నీ కొడుకులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. నీ ప్రవర్తన వేరు, నీ పిల్లల యొక్క ప్రవర్తన వేరు. కాబట్టి లోకమంతా మర్యాద చొప్పున, లోకంలో జనాంగాలకు ఉన్న మర్యాద ప్రకారంగా అందరికీ రాజున్నట్టే
మాకు కూడా ఒక రాజును ఏర్పాటు చేయమన్నారు. మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయండి అయ్యా అన్నారు. ఆ మాట సమూయేలుకి చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. అదేంటి అలా అడుగుతున్నారేంటయ్యా, మిమ్మల్ని నడిపిస్తుంది మీ దేవుడైన యెహోవాయే. ఈ రోజున ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చింది దేవుడైన యెహోవాయే. మీకు ఆహారం ఇచ్చింది మీ దేవుడైన యెహోవానే. కాబట్టి యెహోవా అనేటువంటి రక్షకుడిని వదిలిపెట్టి, ఆ గొప్ప దేవాది దేవుని వదిలిపెట్టి మీరెందుకని రాజు కావాలని అడుగుతున్నారు? ఆయనే రాజు కదా. బైబిల్ చూస్తారు ఒకసారి, దేవుని వాక్యంలో నుండి 47వ కీర్తన 8వ వచనం. 8వ వచనం అంటే చూడండి. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు అన్యజనులకును రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. మరొక వచనం చూడండి, 2వ వచనం 47:2. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. మనం నమ్ముకున్న మన ప్రభువు సర్వభూమికి ఏమై ఉన్నాడంటమ్మా? మహారాజు. అందరినీ పరిపాలిస్తున్నవాడు ఆయనే. మనం పోయిన లైవ్లో విన్నాం, మానవుల రాజ్యములలో ఆయన ఏలుబడి చేస్తున్నాడు అని. ఎక్కడ ఏదైనా ఒక ప్రభుత్వము నడుస్తుంది అంటే ఆ ప్రభుత్వము ఆయన ద్వారా కలిగింది, ఆ రాజ్యము ఆయన ద్వారానే నడుస్తూ ఉంది. ఆ మంత్రిని ఆయనే ఎంపిక చేశాడు, ఆ ప్రధానిని ఆయనే ఎంపిక చేశాడు, ఆ రాష్ట్రపతిని ఆయనే ఎంపిక చేశాడు, ఈ ఎంపీలందరినీ ఆయనే ఎంపిక చేశాడు, ఈ మంత్రులందరినీ ఆయనే ఎంపిక చేశాడు, ఈ యొక్క ఎమ్మెల్యేలందరినీ దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మానవుల రాజ్యములలో దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలుబడి చేస్తున్నాడు ఆయన. ఆయనే రాజు, సర్వభూమికైన రాజు. సర్వభూమికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఇలాంటి ఒక మంచి రాజుని, ఇలాంటి ఒక గొప్ప దేవుణ్ణి వద్దని ఇప్పుడు ఎవరు కావాలని అడుగుతున్నారమ్మా? ఇశ్రాయేలీలు ఎవరు కావాలని అడుగుతున్నారు? అందరిలాగే లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు, మనిషిని నియమించమని అడుగుతున్నారు. ఎవరు నియమించమని? ఏమంటే దేవుడు వివుని ఏలడం మంచిదా, మనుషులు ఏలడం మంచిదా? ఒకసారి చూడండి, సమూయేలు ఏమంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి 5వ వచనం ఒకసారి చదవండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కాదు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము. అతడు మాకు న్యాయము తీర్చునని అతని తండ్రి మాకు న్యాయం తీర్చుటగా రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్ముడు ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు బాధపడుతున్నాడు. తమ్మును ఏలకుండా నన్నే వారు విసర్జించారయ్యా సమూయేలు. వారు నిన్ను న్యాయాధిపతిగానే ఉండమన్నారు, నిన్ను విసర్జించలేదు. కానీ నేను రాజునై ఉంటే నన్ను వద్దని ఒక మనిషిని కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాళ్ళని ఏలబోయే రాజు ఎలాంటి వాడో 10వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతా ఉంది. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పాను. అదంతా అవసరం లేదు. ప్రియమైన వారలారా, 15-16 మీ ధాన్యములలో నుండి
ధాన్యములను ద్రాక్ష పండ్లలోను 10వ భాగమును తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను పశువులలోను గార్ధబొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకుంటాడు. మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. మీరందరూ దాసులుగా ఉండాలి. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొర్రపెట్టినను. ఆ రోజున మీరు కోరుకున్న రాజు, అయ్యో ఈ పని చేస్తున్నాడు ఏంటయ్యా దేవుడా, ఈ రాజును మీరు ఏంటి ప్రభు ఎంపిక చేశారని గనక మొరపెడితే యెహోవా మీ మొర వినకపోవును. ఆ రోజు మీ ప్రార్థన దేవుడు వినడు ఈ రాజును బట్టి. అయినను జనుడు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టడం కోణాల్లో వాక్యం చెప్పినా, ఎన్ని కోణాల్లో హెచ్చరించినా సమూయేలు బోధ వాళ్ళకే బుర్రకెక్కల. వాళ్ళందరూ ఏ మైండ్తో ఉన్నారమ్మా? ఏ మైండ్తో ఉన్నారు? మాకు రాజు కావాలి. ఎవరు కావాలంట? అది దేవుడు వద్దు, మాకు దేవుడు మమ్మల్ని ఏలే పని లేదు కాబట్టి ఇదిగో దేవుడు కాదు, మాకు రాజు కావాలని అడిగాడు. ఆ రాజు ఏర్పాటు చేశాడు దేవుడు. సౌలు. ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరమ్మా? సౌలు ఏలుబడి చేస్తున్నాడు. బాగానే ఉంది. మనం ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడానికి సమయం చాలదు. ఒకానొక రోజున దేవుడు అన్నాడు, లేకపోతే ప్రవక్త ద్వారా దేవుడు సమూయేలు ద్వారా ఏం చెప్పాడంటే, అమాలేకీలందరినీ కనికరించకుండా పిల్లలను పెద్దలను అందరినీ చంపేసాయి అని దేవుడు చెప్పి పంపిస్తే, యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత అసలు రాజును చంపలేదు. ఏమండి, మంచి మంచి ఎడ్లుంచారు, మంచి మంచి పశువులు ఉంచారు, చెడ్డవాటిని చంపారు. అప్పుడు సమూయేలు బాధపడుతూ వచ్చి దేవుడు తెలియజేసిన మాట ప్రకారంగా, సౌలా, నువ్వు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలను తృణీకరించావు, త్రోసివేశావు. నిన్ను రాజుగా ఉంచినందుకు దేవుడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడయ్యా. నువ్వు ఇలాంటి పని చేసావేంటంటే, సౌలు, అయ్యా జనులు ఉంచారయ్యా, మంచి వంటి వాటిని ఉంచారు, దేవునికి బలిటా పనికొత్తాయి అని అందరు చెప్పారయ్యా అని ఏవేవో సాకులు చెప్పాడు. సమూయేలు గద్దిస్తూ అన్నాడు, ఒకడు యెహోవాకు మాట వినడమే గొప్ప అద్భుతం తప్ప, శ్రేష్టం తప్ప, బలులు ఎవరికి కావాలయ్యా? మాట వినటం శ్రేష్టమే. చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పింది. ఇలా సంభాషణ జరుగుతూ ఉంది. ఈ సంభాషణ జరుగుతున్న తర్వాత సమూయేలు చెప్పి కోపావేశంతో ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సౌలు ఏం చేశాడు తెలుసా? సమూయేలు ఒంటి మీద ఎప్పుడు ఒక దుప్పటి ఉంటుంది. ఆ దుప్పటిని ఇలా గట్టిగా పట్టుకున్నాడు, ఆడికి వెళ్తావని. సమూయేలేమో, నువ్వు చేసిన పని సరిలేదు, అమాలేకీలందరినీ చంపేయమంటే రాజును బ్రతకనిచ్చావు, మంచి మంచి పశువులు బ్రతకనిచ్చావు, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వెందుకు ఇలాగూ చేసావని గద్దించాడు సమూయేలు. సౌలు జనులుంచారయ్యా అని ఏదేదో సాకులు చెప్పాడు. ఇక సమూయేలు ఈయన ఎట్టయినా నా తప్పు అయిందని ఒప్పుకునేటట్టు లేడు, దిద్దుకునేటట్టు లేడు. సౌలు హృదయం బండబారిపోయింది, ఇక దిద్దుకునేటట్టు లేడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చదవండి 15వ అధ్యాయం, అదే దేవుని వాక్యంలో నుండి 25 నుండి చదవండి. 15:25. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నేను దేవునికి మొక్కుబడి చేయడానికి నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. రాయ్యా అని సమూయేలును బతిలాడుతున్నాడు. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, ఇక రాను, నీ అంట రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక తృణీకరించావు కాబట్టి ఇక నేను రాను, నిన్ను త్రోసివేస్తున్నాను, నిన్ను విడిచిపెడుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా ప్రార్థన చేయమన్నా నేను రాను, ప్రార్థన చేయడానికి, బలి అర్పణ చేయడానికి రమ్మన్నా రాను, ఇక నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతున్నానని సమూయేలు కోపావేశంతో ఇంటికి వెళ్ళిపోతా ఉంటే, ఆ వెళ్ళిపోయి ఆయన్ని ఏం చేశాడో చూడండి. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని నదిని చినిగను. ఉండకుండా వెళ్ళిపోతావా అని ఏం చేశాడంట సౌలు? దైవజనుడి మీద చెయ్యేసి ఎలా పట్టుకున్నాడు. దుప్పటి చెంగు చినిగింది. సమూయేలు ఎంతో బాధపడ్డాడు. ఏమండి, ఆత్మీయంగా పెంచి పెంచి పెద్దవాడిని చేసి
గొర్రెలు కాసేవాడిని రాజుగా నియమించి అధికారాన్ని చేతికిస్తే దేవుని మాట వినకుండా, సేవకుడి మాట వినకుండా, సేవకుడి మీదనే చెయ్యి వేసి అది ఎంత గట్టిగా పట్టుకుంటే చినిగింది దుప్పటే. ఎమ్మ మన సొక్కా అంటే గుండీలు చినిగిపోతాయి పట్టుకుంటే. దుప్పటి జరగటం అంటే మాటలేనా? మీరు చెప్పాలి. దుప్పటే చినిగిపోయింది పట్టుకుంటే. అప్పుడు చెప్తున్నాడు సమూయేలు ఏమని, 29వ వచనం, మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు. సౌలా, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఇది విషయం. ఆ సందర్భంగా చెప్తున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు ఎవరనుకుంటున్నావు? ఇశ్రాయేలీలను నడిపించడానికి నిన్ను ఏర్పాటు చేసింది ఎవరనుకుంటున్నావు? ఇశ్రాయేలీలు బాగోగులన్నీ చూసుకునేది ఎవరనుకుంటున్నావు? ఇశ్రాయేలీలను నడిపించేది ఎవరనుకుంటున్నావు? నువ్వా? ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇతను రాజుగా ఉన్నా యుద్ధాలు చేసేది ఎవరు చెప్పండి? దేవుడే. బైబిల్లో దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే. అంటే రాజుగా ఆనుకుంటవేనమాట. అప్పుడప్పుడు అంటారుగా, ఈడు ఆనుకుంటవేనయ్యని. కొంతమంది ఆనుకుంటారంతే, ఇంట్లో ఏం పట్టించుకోరు. ఏం వండారో, ఏం తింటున్నావు, ఏం ఉండదు. ఆనుకుంటారంతే. ఎటుపోయి వచ్చి ఏం వండినో తినేస్తారంతే. మళ్ళీ సాయంత్రానికి ఏముంటుందో ఏంటో తెలియదు వాళ్ళకి, వెళ్ళిపోవటమే. ఇశ్రాయేలీలకు రాజు అయిన సౌలు కూడా రాజు అనే పేరే కానీ యుద్ధాలు చేసేది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలీలకు ప్రియమైన వాళ్ళరా, వీళ్ళని శత్రువుల చేతిలో నుంచి రక్షించేది ఎవరు? దేవుడే. వీళ్ళని కాపాడేది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు అంటే సమస్తము ఆయనే చూసుకుంటున్నాడని దాని అర్థం. సౌలా, నీ వల్ల ఏమీ లేదు. నువ్వేదో ఆనుకెక్కడ నువ్వు రాజుగా నిలబడ్డావు. పేరుకు నువ్వు రాజువే తప్ప అసలు అన్నిటికీ ఆధారం ఎవరు? యెహోవాయే అంటున్నాడు. అంటే ఇశ్రాయేలును రక్షించేది ఆయనే, ఇశ్రాయేలును కాపాడేది ఆయనే, ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేసేవాడు కూడా ఆయనే. ఇప్పుడు మనం చదువుకున్న 3వ కీర్తన ఏమో చదువుకున్నట్టున్నాం కదా, దాంట్లో చక్కని మాట ఉంటుంది, చదవండి. 3వ కీర్తన 1 చదవండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి హాయిగా నిద్రపోతాను. దేవునికి స్తోత్రం. రేయి అంతటను మేము హాయిగా నిదురపోవా, రేయి అంతటను మేము హాయిగా రేయి అంతటను మేము కాయునాటి దూతను మాకై ఏర్పరచి నావు ఏ అపాయమునైనా రానియా నాటి గొప్ప
ఉపకారి నుతిని ఉపకారులను మిల్చిన ఉపకారి నుతినికో. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, దావీదు అంటాడు ఇక్కడ, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నాకెవరు ఆధారం? యెహోవాయే నాకు ఆధారం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే 10,000 మంది నా మీదకి యుద్ధం చేయడానికి వచ్చినా నాకు ఆధారం ఆయనే. ఎందుకో తెలుసా? దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, నేను పండుకొని నిద్రపోతాను. వానకు పడిశం బట్టి, ఇప్పుడు కరోనా వచ్చేది దేనివల్ల ఎక్కువ? పాట పాడుతుంటే ఏంటి, వానకి జలుబు చేయటం ఏంటి, పరిశ్రమ పట్టడం ఏంటి, వానకు అనేక మంది జలుబు చేసి సావటం ఏంటి అని మనం చాలామంది ఆశ్చర్యంగా, ఒకప్పుడు నేను కూడా అట్నే అనుకున్నా ఈ పాట పాడుతున్నప్పుడు. అయ్యగారు ఎట్లా రాశారు ఈ వచనాన్ని? వానకు పరిశ్రమ బట్ట నానుపు వరదలు ఎన్నో రాగా మానవులందరూ మరణము కాగా మా చేత గానాలు చేపిస్తున్నావయ్యా అని రాశాడు దేవదాసయ్య గారు. ఇవాళ జలుబు చేసి ఎంతమంది ఏమైపోతున్నారు చెప్పండి? కరోనా బారిన పడిపోయి చనిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి ప్రమాదాలు వచ్చినా యెహోవా నాకు ఆధారం. ఇశ్రాయేలీలకు కూడా యెహోవాయే ఆధారం. కాబట్టి మాకు ఏ భయం లేదు. రాజా, నువ్వు రక్షించకపోయినా, నువ్వు యుద్ధాలు చేయకపోయినా ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఆయనే ఆధారం. సౌలా, ఇశ్రాయేలులకు ఆధారం ఎవరు? నీ దేవుడైనా దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని హాయిగా నిద్రపోతాను. అయ్యగారు ఎంత చక్కగా రాశారండి. నాకు స్వరం లేదు, రెండో దగ్గు వస్తూ ఉంది. ఎంత అమృతంగా ఉంటుందో ఈ పాట పాడుతూ ఉంటే. ప్రియమైన వారలారా, నిజంగా ఎందరో మరణమవుతున్న దినాల్లో నువ్వు హాయిగా నిద్రపోతున్నావంటే, ఇంటికాడ పడుకున్నావంటే నీకెవరు ఆధారం? నిజమేనమ్మా. అందుకే రోజు ఇంటికాడ పడుకోండి, మీకు ఆధారం ఆయనే. మాకు లేకపోయినా, లేకపోయినా మీకు మాత్రం ఏంటి? ఆయనే ఆధారం. అందుకే దావీదు అన్నట్టు మీరు కూడా ఏం చేయండి, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా, ఉప్పెన నా మీదకి వచ్చినా, ఎంత ప్రమాదం నా మీదకి వచ్చినా నేను హాయిగా నిద్రపోతాను. అక్కడ పడుకున్నాడు చూసారా, వాడలో అందరేమో ప్రమాదం వచ్చి గజగజ లేచి గజగజ వణుకుతా లేచి, అయ్యో దేవుడా ఈ ఆడుండో తొందర రాయ్యా నన్ను కాపాడు అని ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నారంట? వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. వాడ నాయకుడు కెప్టెన్ అందరినీ పరీక్షిస్తున్నాడు. ఎవరైనా ప్రార్థన చేయకపోతే నీకు జ్ఞానం ఉందా, లేచి ప్రార్థన చేయమని చెప్తున్నాడు అందరినీ. అట్ట వాడలో 100 మంది ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాడ అడుగు భాగానికి వెళ్ళాడట ఎవరైనా? మహాభక్తుడు యోన. ఎవరండి ఆయన? చింత లేదు. పైన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని ఈ సముద్రంలో మునిగిపోతామేమో, నా భార్య పిల్లలని మగ మనుషులు, ఆడపిల్లలేమో నా భర్త ఆడో ఉన్నాడు. ఈ ఎట్టుంటాడో ఏంటో, ఎవరు వండి పెడతారేమో, నేను చచ్చిపోతానేమో. ఆడవాళ్ళు మగవాళ్ళేమో నా భార్య ఏమైపోద్దు, సచ్చివాడికి నీకు ఎందుకు? సచ్చేటప్పుడు ఆలోచిస్తారట ఏమనమ్మా నా భార్య పిల్లలు ఎట్టా, నీకెందుక? నువ్వు చచ్చిపోతావు, నీకెందుకు? ఇంకా వాళ్ళు ఎట్టగొట్ట వాళ్ళు బతుకాలు బతుకుతారు. సచ్చోడు కూడా ఆలోచిస్తుంటారు. నేను అనుకుంటున్నా ఆ వాడలో కూడా ఆ ప్రజలందరూ కూడా అలాగే అల్లకొల్లోలం అయిపోయి సరుకులన్నీ సముద్రంలో వారబోసి ప్రాణాలు పిడికల్లో పట్టుకొని ఏం చేసినా ఫలితం లేక ఈ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు, వారి దేవుడికి. మనవడు కిందకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏమ్మా గుర్రకదేత్తండవు. అందరేమో ప్రాణాలు పోతాయేమో అని భయంతో ప్రార్థన చేస్తుంటే ఈయన మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నాడండి? గురకదీస్తున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళు చేస్తున్నారు, గురక తీసేవాళ్ళు తీస్తున్నారు.
ఏంటంటే యెహోవా నాకు ఆధారం. ఆధారం పాట పాడతా అవసరమైతే. నాకు ఆధారం, నాకు తోడు నీడై నా నీ కృపయే ఆధారం. ఇంత గొప్ప కృప ఉంది కాబట్టి నేను పండుకొని హాయిగా నిద్రపోతానని చెప్తున్నావా? కిందకి నీళ్ళు వస్తాయి, జాగ్రత్త. మంచం కిందకి నీళ్ళు వస్తాయి. 77 ఉప్పు ఎందుకు కూర్చొని అన్నారా? మనం ఎవరు చూడలేదులే. నేను 75లో పుట్టా. 77కు ముందు పుట్టిన వాళ్ళకి ఏమైనా ఉంటే ఒకరు తెలుస్తుంది. 77లో ఉప్పిన వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, పెద్ద పెద్ద తాడు చెట్ల మీద ఎక్కినా కూడా వాళ్ళు బతకలేదు. అర్ధరాత్రి కాడ సముద్రం ఎన్ని కిలోమీటర్ల దూరం వచ్చేసిందట. నిద్ర మీద ఉన్నారు, నిశారాత్రి నిద్రల మీద. నిద్రలో ఎవరికి మెలకువ లేదు. ఓ పూజారికి మెలకువ వచ్చిందట. ఎవరికి ఆకలి పెడుతున్నట్టు, ఎవరికి కనపడిద్దా ఆ గురకలు తెస్తుంటే. ఇంట్లో ఒకళ్ళు ఫ్యాన్లు, ఒకడికి ఒక్కొక్క ఫ్యాను, ఒక ఫ్యాన్ కింద పడుకోబుద్ది అయిద్దా? ఇక ఆ మూతలకి ఏమైనా వినపడిద్దా? బయటకి ఏం జరిగేది? ఈ పూజారులు వేసి ఈమెకి ఆకలి పెడతా ఉంటే ఎవరు వినేవాళ్ళు లేదు, సోయలేదు. ప్రియమైన వాళ్ళారా, ఎంత కేకలు పెట్టినా ఎవరు వినకపోతే అర్ధరాత్రి కాడ నీళ్ళు వచ్చేసినాయి, ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చేసినాయి. కొన్ని తాడు చెట్లు ఎత్తు నీళ్ళు బయటకు వచ్చేసినాయి సముద్రంలో నుంచి. సముద్రం అంటే ఎంత భయంకరమైందో తెలుసుగా. చాలామంది ఇక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, లేదా చూడకపోతే ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి. మచిలీపట్నం కానీ తదితర ప్రాంతాలకు, ఒంగోలు కానీ అటు ఆ ఏరియాలకు, మద్రాసు కానీ ఏరియాలకు వెళ్ళినప్పుడు మీకు సముద్రం కనిపిస్తుంది. లేదా మనకు సమీపంలో ఇటు మచిలీపట్నం వెళ్తే ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది. ఎంత పెద్దదో, ఎంత నీరుందో, ఎన్ని కిలోమీటర్లతో వ్యాపించి ఉంటుందో సముద్రం. ఆ నీరంతటిని దేవుడు ఒక చోట రాశిగా పెట్టాడే. ఇక్కడ నుంచి నువ్వు రావడానికి వీల్లేదని ఇసుకను దానికి సరిహద్దు పెట్టాడంట అండి. కట్ట ఇసుకనంట, కట్ట దానికేక నీళ్ళకి రావడానికి వీల్లేదని ఇసుకను సరిహద్దు చేసుకొని దాని పొంగు అంతవరకే వచ్చి ఆగిపోయి మళ్ళీ వెనకాలతో తప్ప ముందుకు మాత్రం రాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన తుఫాను గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తూ ఉంటే ఎన్నెన్నో ఇళ్ళు లేచిపోయి నిరాశ్రయులై వర్షాలకు తడిచిపోతూ ఉంటే ఎందరో అనుకోని రీతిలో ఇంత ఉప్పెన వస్తుందని తెలియకుండానే అర్ధరాత్రి కాడ 12 గంటల టైంలో, 1 గంట టైంలో మంచి నిద్ర మీద ఉన్నప్పుడు సముద్రము పొంగి కొన్ని కిలోమీటర్లు, 30-40 కిలోమీటర్లు వచ్చిందంట ముందుకి. ఎవరు తట్టుకోగలరు ఇక సముద్రం ముందు, నీళ్ల ముందు? ఎంతమంది శవాలు, గుట్టలు గుట్టలు. ఈ కరోనా కాలంలో చచ్చిపోయింది తక్కువ అనుకోవచ్చు మనం. ఇంకా గుట్టలు తగలబెట్టడానికి కూడా వీల్లేదు. మన దేశాన్ని ప్రియమైన వాళ్ళారా పాలిస్తున్నటువంటి అనేక మంది దేశ అధినేతలు వెళ్ళి అంగలార్చారా శవాలను చూసి తట్టుకోలేక, భోజనం లేక మిగిలిన వాళ్ళు ఎంత భయంకరంగా ఇబ్బంది పడుతూ ఉంటే బిల్లీ గ్రహం గారు అమెరికా దేశం నుంచి వచ్చి ఆయన కూడా సేవ చేశాడు. ఆ పరిస్థితుల్లో ఎందరికో భోజన పదార్థాలు కల్పించారు. అర్ధరాత్రి కాడ ఏమొచ్చేసినాయి? మనకి సముద్రానికి ఇప్పుడు చాలా దూరం ఉందలే గారు, 4 గంటే నాగాలంక ఇవన్నీ దగ్గర కాబట్టి ఆ ఊళ్ళు మునిగిపోయినాయ్యా. మనకు ఆయన సముద్రానికి ఎంత దూరం ఉంది? 100 కిలోమీటర్లు లేదు సుమారుగా. ఇక్కడ నుంచి మచిలీపట్నం 100 కిలోమీటర్లు ఉంటుంది. 40 కిలోమీటర్లు వచ్చింది, ఇంకా 60 కిలోమీటర్లు ఏమైనా కష్టం అంటారా? సరే, అది రాపోయింది. అర్ధరాత్రి కాడే అమెరికాలో నిన్నగాక మొన్నే ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయింది. 25 అంతస్తులు 12 అంతస్తులు ఎంతో మొత్తం మీద బిల్డింగ్గా కూలిపోయింది. ఎంతోమంది ప్రజలందరూ దాని కింద ఉండిపోయారు. భూకంపం వచ్చేది ఎవరికైనా తెలుసు అంటారా? యెహోవా నాకు ఆధారం. నేనేం చేస్తా ఇక హాయిగా పండుకొని హాయిగా రేయి అంతటను మేము హాయిగా
ఏమండి హాయిగా నిద్రపో దేవుడు కాపలా పెట్టాడు మీకు అందరికీ. మాకే లేదు ఏ కాపలా. మీ అందరికీ ఏమి ఇచ్చాడమ్మ దేవుడు? పడుకోండి, తరుడు పోయి వస్తుంది అప్పుడు ఇంకా పడుకుందరు. కానీ ప్రియమైన వారలారా, ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు ఎంతొచ్చినా ఇశ్రాయేలీలకు ఆధారమైన దేవుడు ఏ విపత్తు రాకుండా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అన్ని దేశాల్లో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి, కానీ పాలస్తీనా భూభాగంలో ఏమి లేవు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు. తెలుసా ఎంత గొప్ప దేవుడు? వాళ్ళకి ఆధారం దేవుడే. అందుకే ఇక ఎక్కువ విషయాలు చెప్పడానికి సమయం కాదు, కానీ మనందరకు నమ్ముకున్న ఇజ్రాయేలీలందరికీ, రక్షించబడి మారు మనసు పొందిన క్రైస్తవ సంఘ లోకానికి అంతటికీ ఆధారం దేవుడే. ఆయనే మనల్ని కాపాడేవాడని అర్థం. ఆయనే మన పక్షంగా యుద్ధం చేసేవాడని అర్థం. మనకి ఏ కీడు రాకుండా కాపాడేవాడు ఆయనే. అందుకే ఇజ్రాయేలీలకు ఆధారమైన దేవుడు. ఎన్నో విషయాలు వివరించడానికి నేను సిద్ధపడ్డాను, కానీ ఇది సమయం కాదు. ఆ 7వ విషయం ఇజ్రాయేలీలకు ఆధారమైన వాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన అందరి వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ తలలో వంచండి. అందరూ మోకరించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమగల దేవాని పాదాలకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. విన్న వాక్యం అనేకులు హృదయాల్లో ఫలింపచేయండి. ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరచండి. రక్షించబడిన వారికి ఆధారమైన వాడు చాలా గొప్పవాడు అని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన నరులందరికీ ఆధారమైన దేవుడని ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. విన్న విషయాలు ప్రతి బిడ్డలో ఫలింపచేయమని యేసయ్య ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.